సిటీలో వర్షం ఎఫెక్ట్ పై పూర్తి డీటెయిల్స్ బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. సో సిటీలో సిట్యుయేషన్ ఏంటి, లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఈ 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాదు నగరం రోడ్లన్నీ చిన్నపాటి చెరువులైనాయి. ఇంకో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఇంకా 2-3 రోజులు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. కాబట్టి మరికొన్ని రోజులు వర్షంతో వచ్చే ఇబ్బందులు హైదరాబాద్ నగర ప్రజలకు తప్పేట్లుగా లేవు ఇబ్బందులు. అయితే ఈ 2-3 రోజులుగా కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరంలో ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని చెరువులు కుంటలు దాదాపుగా నిండిపోయినాయి. ఇవి నిండి రోడ్లపైకి నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ గమనించవలసిన 2 ప్రధానమైన విషయాలు, చెరువులు ఎఫ్టీఎల్ అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయి. వాస్తవానికి ఆ చెరువుల కెపాసిటీ మొత్తం ఆక్రమణలకు గురి కాకుండా ఉంటే గనక ఇన్ని నీళ్లు హైదరాబాద్ రోడ్లపైకి వచ్చేవిగా, ఇన్ని ప్రాంతాలు కూడా ముంపు గురయ్యేవి కావు. ఈ ముంపు గురైన ప్రాంతాలను కూడా జిహెచ్ఎంసీ గుర్తించింది, అధికారులు గుర్తించిన వాటిని హైదరాబాద్ ఏరియాలో ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి ముంపుకు లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రధానంగా వస్తున్నాయి, టీవీలలో ఎక్కువ కనపడుతున్నాయి. మొత్తం గుర్తిస్తే కనుక 23,000 వరకు ఆక్రమణకు గురైనట్టుగా అధికారులు గుర్తించారు. వీటి విషయంలో జాగ్రత్తలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఈ 23,000 ఆక్రమణలు ఎక్కడైతే ఉన్నాయో మళ్ళా ముందు వచ్చే 4-5 రోజుల్లో రాబోతున్న వర్షాలకు ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నది. నిన్నటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంత్రి రామారావు, హైదరాబాద్ నగరానికి సంబంధించిన మరో 2 మంత్రులు మధ్యరాత్రి వరకు నగరంలో పర్యటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకోసమై జిహెచ్ఎంసీ ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సిబ్బందిని రోడ్లపైకి దించారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ఎక్కువగా వాహన రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లు, వీటితో పాటుగా గల్లీలకు, చిన్న చిన్న వాడలకు, వీధులకు వెళ్తున్న రోడ్లపైన కూడా నీళ్లు మల్లుకొని ఉంటే కనుక, లేదా మ్యాన్హోల్స్ తెరుచుకొని ఉంటే కనుక, వీటికి సంబంధించిన సమస్యలు ఉంటే కనుక తమకు చెప్పాలని వాట్సాప్ నెంబరు, జిహెచ్ఎంకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అధికారులు ఏర్పాటు చేసిండ్రు. అయితే ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యలు ఒకటైతే, రెండోది ప్రజలు తమకు తాముగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ప్రభుత్వం చెప్పినా లేదా అధికారులు చెప్పిన మాటను కూడా ప్రజలు వింటూ ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ నగర ప్రజలు మెల్లమెల్లగా రోడ్లపైకి వస్తున్నారు. కొన్ని ఏరియాలలో మినహాయిస్తే, నిన్నటితో పోలిస్తే మొన్నటితో పోలిస్తే కనుక కొన్ని ఏరియాలలో మినహాయిస్తే కనుక ట్రాఫిక్ జామ్ పెద్దగా లేదు. అది ఎందుకంటే ఇక్కడ మణికొండ, కూకట్పల్లి ఇటువైపున కొంత ట్రాఫిక్ జామ్ ఉంది. ఎందుకంటే అది కూడా రోడ్ల కారణంగా, రోడ్లలో ఎక్కువగా వాహనాలు వస్తూ ఉండడం, పోతూ ఉండడం, పడిన గుంతల లోపల నీళ్లు ఉండడం, అదే గుంతల నుంచి వాహనాలు వెళ్ళడం, వీటి కారణంగా కొంత ట్రాఫిక్ మెల్లగా వెళ్తూ ఉన్నది. మిగతా ప్రాంతాల్లో ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇచ్చిన కారణంగా బడులకు వెళ్ళే అంటే పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే కనుక వాహనాలు కానీ ఆ రోడ్లపైన రద్దీ తక్కువగా ఉంది. నిన్నటి మొన్నటితో పోలిస్తే కనుక హైదరాబాద్ నగరంలో ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు రద్దీ కొంత తక్కువగా ఉంది, కానీ పడిన వర్షం మాత్రం ఎక్కువగానే ఉంది. నిన్న సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయిన వర్షము ఇవాళ పొద్దున 7, 8, 9 గంటల వరకు వర్షం పడింది. వీధుల వెంట రోడ్లపైన ఇంకా నీళ్లు పోతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నది ఇక్కడ ఒక రోడ్డు వెంట పోతున్న నీళ్ళు ఇవి. ఈ నీళ్ళ కెపాసిటీ 3 హార్స్ పవర్ ఉన్న మోటార్ పోస్తే కనుక, నిరంతరాయంగా పోస్తే కనుక పోయే నీటి ప్రవాహం ఇది ఇంకా ఎక్కువ ఉంది దానికంటే కూడా. అంటే ఈ స్థాయిలో నీళ్లు పోతున్నాయంటే వరద పై ప్రాంతాల నుంచి రోడ్లు ఎమ్మటి పడుతున్న వాన ఇవాళ మన నిలబడ దగ్గర వర్షం లేదు, కానీ ఆ పై ప్రాంతాల్లో ఇంకా తుంపర్ల రూపంలో వర్షం పడుతూనే ఉంది. అట్లా పడిన వర్షం అంతా ఇటువైపు కాళ్ళ రూపంలో వస్తున్నది. దీనికి ఇవాళ ఖచ్చితంగా పలానా వారు చేయడం లేదనో, దీనికి పలానా వారు కారణమనో నిందించడానికి కానీ చెప్పడానికి కానీ అవకాశం లేదు. ఎందుకోసం అంటే ప్రభుత్వ పరంగా చేస్తున్న ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా జరుగుతూనే ఉన్నాయి. ప్రజల వైపు నుంచి కొంత సహకారం ఉన్నది, కానీ ఇది ప్రకృతికి సంబంధించిన అంశం. ఇది మన హైదరాబాద్ నగరమే కాదు, మొత్తంగా తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో అయితే కనుక గడిచిన 100 సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో వర్షం లేదది. 1908 సెప్టెంబర్ నెలలోనే భారీ వర్షం వచ్చింది. మళ్ళీ 2016 సెప్టెంబర్ నెలలోనే భారీ వర్షం వస్తున్నది. మొత్తం హైదరాబాదు నగర చరిత్రలో ఇన్ని 100 సంవత్సరాలలో ఇంత భారీ వర్షము ఇన్ని రోజుల పాటు రావడము ఇదే తొలిసారి. 2014లో ఒకసారి వచ్చిన వరదల కారణంగా జంట జలాశయాలు నిండాయి. ఈసారి ఇప్పుడు వస్తున్న ఈ 3-4 రోజులలో వస్తున్న వరదల కారణంగా జంట జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 కలిపి సుమారుగా 5 నుంచి 6 టీఎంసీలు దాదాపుగా నిండడానికి దగ్గరకు వచ్చింది. హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న హుసేన్ సాగర్కు 513 దానికి ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అది. అయితే అందులో ఉన్న ఆక్రమణలు, నెక్లెస్ రోడ్ కానీ లేకపోతే దాని పక్కన ఒక పార్కు కానీ, ఈ రకరకాల ఆక్రమణల కారణంగా లేకపోతే నిర్మాణాల కారణంగా దానికి పూర్తి సామర్థ్యానికి ఇంకా కొంత ఉన్నది, కానీ అది వెంటనే నిండిపోయింది. కిందకి నీళ్లు వదులుతున్నారు, బయట నుంచి వస్తున్నది. నిన్న 2500 క్యూసెక్లు ఉన్నది, ఇవాళ కొంత పెరిగింది. అది బయటికి పంపేది 4000 ఉన్నది, దానికి కొన్ని క్యూసెక్లు పెంచి దానికి బయటికి పంపిస్తున్నారు. హుసేన్ సాగర్ నుంచి కిందికి అంటే అశోక్ నగర్, గాంధీనగర్,
ఇక్కడ గోల్నాక అటు నుంచి ముసరంబాగు అక్కడ నుంచి ఉప్పలు కిందికి వెళ్ళి అంటే మూసీ నదికి పైనుంచి ఇటు అత్తాపూర్ నుంచి ఈసీ మూసీ నదిలో నుంచి వస్తున్న వరద ఒకటింది. రెండోది ఈ నాలాల నుంచి వాగుల నుంచి వెళ్తున్న నీరు కూడా మూసీ నదిలో కలుస్తున్నది. మూసీ నది ప్రవాహము చాలా ఎత్తుగా పెరుగుతున్నది. సుమారుగా నిన్న మొన్న ఉన్నదానికంటే కనుక ముసరంబాగు దగ్గర మూసీకి దానికి ఒక 6 నుంచి 7 ఫీట్ల హైట్ ఉంటుంది. ఇవాళ ఒక 1/2 ఫీటు మినహా 1/2 ఫీటు మందం మాత్రమే తక్కువగా ఉంది. ఒకవేళ భారీ వర్షం వస్తే కనుక అది కూడా పెరిగి ముసరంబాగు బ్రిడ్జిని దాటి వెళ్లే అవకాశం ఉంది. పంజాగుట్ట దగ్గర గడిచిన 4 రోజుల వర్షం కురుస్తున్న కారణంగా పంజాగుట్ట బ్రిడ్జి పైన ఫ్లైఓవర్ పైన సాధారణంగా ఇట్లా వర్షం వచ్చినప్పుడు రోడ్ల పక్కెంబడో నీళ్లు ప్రవాహం ఉంటుంది. కానీ పంజాగుట్ట ఫ్లైఓవర్ పైన మోకాలు లోతు నీళ్లు ఆగినాయి. అంటే వర్ష తీవ్రత ఎట్లుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పంజాగుట్ట ఫ్లైఓవర్ కిందికి 2 భాగాలుగా విడిపోయిన దగ్గర శ్మశాన వాటికి వచ్చిన తర్వాత ఒకటి ఇటువైపు ఇటువైపు జీవికే వైపు వచ్చేది ఒకటి ఉంది, రెండోది ఇటు పైకి వెళ్ళిపోయేది ఒకటి ఉంది, శ్రీనగర్ కాలు వైపు వెళ్ళిపోయేది ఒకటి ఉంది. ఈ రెండింటికి పై భాగంలో నీళ్లు భారీ ఎత్తున ఫ్లైఓవర్ పైన కూడా మల్లుకున్నాయి. ఆ కిందికి వచ్చిన తర్వాత కూడా ఆ రోడ్లలో గుంతల కారణంగా శ్మశాన వాటిక నుంచి ఇటువైపు చివరికి ఎల్వి ప్రసాద్ వచ్చేవరకల్లా రోడ్లలో గుంతల కారణంగా అక్కడ కూడా ఇప్పుడు ట్రాఫిక్ పెరిగింది. కొంత స్లోగా ఉన్నట్టు మనకు సమాచారం వస్తున్నది. ఇక తెలంగాణ జిల్లాల విషయానికి వస్తే కనుక సౌమ్య, నిన్న మొన్న వర్షాల కారణంగా నిన్నటి వరకు ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఒక అంచనా చూస్తే కనుక సుమారుగా 26 నుంచి 30,000 ఎకరాల పంట నష్టం జరిగిందని చెప్తున్నారు. బహుశా ఇంకా ఇవాళకి కొంత పెరిగే అవకాశం ఉంది. అయితే అక్కడ చెరువులలో కుంటల్లో కూడా గతంలో నిండని కూడా ఈ వర్షాల కారణంగా నిండిపోయినాయి. చాలా మటుకు చెరువులలో అలుగు దుంకి పోతున్నాయి. ఇంకా వర్షము 3-4 రోజుల పాటు వర్షం ఉంది కాబట్టి మహబూబ్నగర్ జిల్లాలో దుందుబి నది పారక సుమారుగా 10 సంవత్సరాలు అవుతుంది. జడ్చల నుంచి షాబాదు కొండల నుంచి ప్రవహిస్తున్న దుందుబి నది చివరికి అది డెండి ప్రాజెక్టు నుంచి కిందికి వెళ్ళిపోయి కృష్ణానదిలో కలుస్తుంది. దుందుబి వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఖమ్మం జిల్లాలో తాలిపేరు కూడా అదే స్థాయిలో ప్రవహిస్తున్నది. పాలేరు నది కూడా అదే స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మొత్తంగా తెలంగాణలో ఉన్న 40కి పైగా పెద్ద వాగులు, కృష్ణానది ఉపనదులు, ఉపవాగులన్నీ కూడా అవి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు కుంటలన్నీ అలిగెలుతున్నాయి. ఇంకా 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి కోతకు వచ్చిన మొక్కజొన్న చేళ్లలో ఉండిపోయింది. జొన్నలు మాత్రం ఇప్పటికీ అవి కర్రెగా అయిపోయినాయి. అవి ఏరడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి 1-2 రోజుల్లో కొంచెం ఒరిపిస్తే కనుక ఆ ఒరుపులో ఏరుకునే అవకాశం ఉన్నది. అవి కూడా ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా అయిపోయింది. జొన్నలు కూడా కాడతో సహా కంకితో సహా మొత్తం కర్రెగా అయిపోయినాయి. ఇక మొక్కజొన్నలు అయితే కనుక నీరు పడుతున్నాయి. పత్తి ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంటకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మెదక్ జిల్లాలో కంది పంట బాగా దెబ్బతిన్నది. మిగతా మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలో మొక్కజొన్న పంట బాగా దెబ్బతిన్నది. ఇట్లా మొత్తం లెక్కేసుకుంటే కనుక నిన్న సాయంత్రం వరకు వచ్చిన అంచనా ప్రకారం చూస్తే కనుక 26 నుంచి 30,000 ఎకరాలని చెప్తున్నారు. బహుశా ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. 40,000కో 50,000కో పైన కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకోసం అంటే ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి. నిన్నటిదంటే మొన్నటి వర్షాన్ని నిన్న లెక్క వచ్చింది. నిన్నటిది ఇవాళది కలిపితే కనుక మరింత పెరిగే సూచన మనకుంది. మొత్తంగా హైదరాబాద్ నగరంలో గడిచిన 100 సంవత్సరాలు ఇంకా ఆ మాటకు వస్తే ఇంకా అవతలికే ఇన్ని 100 సంవత్సరాలలో లేని వర్షము కేవలం 5-6 రోజుల్లో హైదరాబాద్ నగరంలో నమోదైంది. ఒక యాదృచ్ఛికమైన ఘటన 1908లో సెప్టెంబర్ నెలనే, 2016 కూడా సెప్టెంబర్ నెల లోపలనే హైదరాబాద్ నగరానికి బీభత్సమైన వరదలు వస్తున్నాయి. ఇక్కడ ఈ వరదలకు అప్పట్లోనంటే ఆ చెరువులలో వచ్చిన ఉధృతమైన నీరు ఉన్నది. అప్పుడు హైదరాబాద్ నగర జనాభా తక్కువగా ఉన్నది 8లో. ఇవాళ హైదరాబాద్ నగర విస్తరణ పెరిగింది, జనాభా పెరిగింది, చెరువుల ఆక్రమణ కూడా పెరిగింది. కాబట్టి ఈ ఆక్రమణ కారణంగా చిన్నపాటి వర్షానికే ఎక్కువ మంది వరద తాటికి లోనవుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న సుమారుగా 1400 మురికివాడలు ఇవన్నీ కూడా నాలాల పైన, చిన్న కాలువల ఒడ్డులపైన ఉన్నవి. ప్రధానంగా మూసీ నది నుంచి సుమారుగా 12 నుంచి 14 కిలోమీటర్ల మేర మూసీ నది ఒడ్డు మీద నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అధికారులు చెప్తున్నారు. దీంతో పాటుగా హైదరాబాద్ నగరంలో స్లమ్ ఏరియాలో ఉన్నవారు లేదా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 168 చెరువులు ఇవాళ లైవ్లో ఉన్నాయి. అవి 168 చెరువులలో దగ్గర 80 చెరువులు సగానికి సగం ఆక్రమణకు గురి అయిపోయినాయి. ఒక 70 చెరువులు అసలు కనిపించకుండానే పోయినాయి. ఈ 70 చెరువుల లోపలనే దాదాపుగా ముంపు గురి అవుతున్నాయి. ఈ 2 రోజుల లెక్కలు తీస్తే కనుక సుమారుగా లోతట్టు ప్రాంతాల్లో 400 అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి నీళ్లు వెళ్ళిపోయినాయి. ఇప్పటికీ 70 అపార్ట్మెంట్లలో సెల్లార్లో నీళ్లు నిలబడే ఉన్నాయి. 2 రోజుల నుంచి నీళ్లు బయటికి తోడేస్తున్నారు. వర్షం వస్తున్న కారణంగా ఇంకా కొత్తగా నీళ్లు వచ్చి దానికి కలుస్తున్నాయి. అక్కడ జరుగుతున్న పనులకు కూడా ఆటంకం ఏర్పడుతున్నది. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇంకో మాటలు చెప్పాలంటే కనుక అంటే వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వ పనులతో పోల్చుకుంటే కనుక ఈసారి ప్రభుత్వ యంత్రాంగము
మంత్రులు అందరూ రోడ్లపైకి వస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య దగ్గరికి వెళ్తున్నారు, దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి హైదరాబాద్ నగరానికి సంబంధించిన రామారావు వీరితో పాటుగా మరిద్దరు మంత్రులు కూడా రాత్రి వరకు ప్రజల మధ్యనే ఉంటున్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ ఎక్కడెక్కడ సమస్య ఉందో గుర్తిస్తున్నారు. ప్రభుత్వ పరంగా చేసిన ఒక రిక్వెస్ట్ ఏంటంటే వర్షం వచ్చినప్పుడు నీళ్లు వస్తున్నాయనో లేదా ఇబ్బంది అయిందనో ఎవరు కూడా మ్యాన్ హోల్స్ తెరవద్దని చెప్తున్నారు. ప్రజలు కూడా మ్యాన్ హోల్స్ తెరిస్తే కనుక అక్కడ నీళ్లున్నాయో లేకపోతే గుంత ఉందో తెలియదు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో రోడ్లలో గుంతల కారణంగా అక్కడక్కడ వాహనాలు ఆగిపోతున్నాయి, కొంతమంది ఆ గుంతల్లో పడిపోతున్నారు. వస్తున్న వారు ఇండ్లలో నుంచి ఏమైనా పని ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. ఇంకా ఇవాళ సాయంత్రం కూడా భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు ప్రకటించిన కారణంగా రోడ్లపైన రద్దీ తగ్గింది. దీంతో పాటుగా ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న పనులకు ఆటంకం లేకుండా అయిపోయింది. వెనువెంటనే సహాయక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం చేస్తున్న రిక్వెస్ట్ను ప్రజలు గమనించి ఇప్పటివరకు అయితే రోడ్ల మీదకి రాలేదు. ఇప్పుడిప్పుడే మళ్ళీ రోడ్లపైన రద్దీ పెరుగుతున్నది. బహుశా వర్షం కూడా మళ్ళీ అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతున్నట్టు మనకు సమాచారం వస్తున్నది. హైదరాబాద్ నగరంలో గడిచిన 48 గంటల వ్యవధిలో తీసుకుంటే కనుక 32 ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సుమారుగా 22 ప్రాంతాల్లో సాధారణ వర్షం పడింది. మొత్తం రామారామి హైదరాబాద్ నగరాన్ని మొత్తం తీసుకుంటే కనుక 6 నుంచి 8 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తీసుకుంటే కనుక హైయెస్ట్ వర్షపాతం ఈ వారం రోజుల కాలంలో 24 సెంటీమీటర్లు ఉంది. 1908లో నమోదైన దానికంటే ఇది 3.5 సెంటీమీటర్లు ఎక్కువగా ఉంది. 2000 సంవత్సరంలో కురిసిన దానికంటే 8 సెంటీమీటర్లు ఎక్కువగా ఉంది. ఇంకొక 4 రోజుల వ్యవధి ఉంది కాబట్టి బహుశా ఈ 4 రోజుల వ్యవధి లోపల ఇంకా వర్షం పెరిగితే కనుక బహుశా చరిత్రలో ఇంతకుముందు లేనంత వర్షం కూడా నమోదయ్యే మనకు వర్షపాతం నమోదయ్యే సూచన మనకు కనబడుతున్నది. అయితే ఈ గతంతో సహాయక చర్యలతో పోల్చుకుంటే కనుక ఈసారి ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు కానీ అధికారుల స్పందన కానీ మంచిగానే ఉన్నది, మెరుగ్గా ఉన్నది. అయితే రోడ్ల విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడుతున్నది. ఈ రోడ్లు అంతర్గత నీటి ప్రవాహము, ఉపరితల నీటి ప్రవాహం ఇవన్నీ కూడా కలిసి వస్తున్న కారణంగా ఒక ప్రత్యామ్నాయ నమూనాను ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి, జాగ్రత్తల గురించి ప్రభుత్వ యంత్రాంగం సమీక్ష చేస్తున్నది. బహుశా నిన్న జిహెచ్ఎంసీ అధికారులు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కనుక హైదరాబాద్ నగరంలో వరద తాకిడి ఎక్కువగా ఉన్న లేదా ఆక్రమణకు గురైన 23,000 ప్రాంతాలను గుర్తించారు కాబట్టి బహుశా వాటిని తొలగిస్తారా, లేకుంటే కనుక వరదలు వచ్చినప్పుడు వాటికి ప్రత్యామ్నాయ నివారణ మార్గాలను చూపిస్తారా చూడాలి. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే కనుక హైదరాబాద్ నగరానికి ఇంకా వాన దెబ్బ, వరద ముప్పు తప్పలేదు. ఇంకా 2 రోజుల పాటు భారీ వర్షాలున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ మధ్యాహ్నం వరకు 11 గంటల వరకు కొంత తెరిపించినట్టున్నది. మళ్ళీ ఇప్పుడు వర్షం ప్రారంభమైంది. ఇది ఎన్ని గంటల వరకు ఉంటుందో తెలియదు. నిన్న సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయిన వర్షము అది ఇవాళ 9-10 గంటల వరకు కొనసాగింది. ఒక గంట విరామం తీసుకొని మళ్ళీ వర్షం పడుతున్నది. నిరంతరాయంగా తుంపర్ల రూపంలోనో, చినుకుల రూపంలోనో, భారీ రూపంలోనో ఏదో రూపంలో హైదరాబాద్ నగరం తడిచి ముద్దవుతున్నది. హైదరాబాద్ నగర చెరువులను తలపిస్తున్నాయి. ఇది హైదరాబాద్ నగరంలో ఉన్న వర్షానికి సంబంధించింది. మొత్తంగానే తెలంగాణ వ్యాప్తంగా వర్షానికి సంబంధించిన అంశం. సౌమ్య. ఓకే బుచ్చన్న.